కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జీవితం ప్రారంభించి విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉండి ఇందిరాగాంధీ గారి బాటలో నడుస్తూ రాజీవ్ గాంధీ గారి బాటలో కూడా నడుస్తూ మన రాహుల్ గాంధీ గారి బాటలో కూడా నడుస్తూ ఈ రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడై తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఏ విధంగా భాగస్వామ్యం కలిగించాలి అధికారంలో అని నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి మన అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా మాట్లాడుతున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. గౌరవనీయురాలు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ మంత్రివర్యులు మీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు సురేఖ అక్క గారు, గౌరవ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దన ఆర్గనైజ్ చేసినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, హరివర్ధన్ రెడ్డి గారు, సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, రాజ్ ఠాకూర్ గారు, ఎమ్మెల్సీ మా శంకర్ నాయక్ గారు, ప్రభుత్వ సలహాదారులు పై నరేందర్ రెడ్డి గారు, హరకర వేణుగోపాల్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి మా ఉపాధ్యక్షులు రామ్మోహన్ గారు, పన్నికర్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రతి కార్యకర్త, కార్పొరేషన్ చైర్మన్లు చాలా మంది ఇక్కడికి వచ్చినారు. వారందరికీ మీ అందరికీ మనసుతో నిండు మనసుతో నమస్కారాలు. ప్రభుత్వం ఉన్నారు కదా, పాదయాత్రలు ఎందుకుంటా ఉన్నారు? పెద్దలు శ్రీధర్బాబుగా చెప్పినట్టుగా పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీలో నరాల్లో ఇముడుకుపోయినటువంటి అంశం. గాంధీ మహాత్ముని మొదలుకొని మొన్న రాహుల్ గాంధీ వరకు పాదయాత్రల ద్వారానే ఈ దేశాన్ని చదవగలిగినారు, ఈ దేశాన్ని చూడగలిగినారు, ఈ దేశాన్ని సమూలంగా అర్థం చేసుకోగలిగినారు. దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర ఊరికే భౌగోళికంగా తిరగలే, సామాజిక పరంగా, ప్రాంతాల పరంగా, జిల్లాల పరంగా, వృత్తుల పరంగా, కులాల పరంగా, మతాల పరంగా చదవగలిగినాడు. కాబట్టి భారత్ జోడో యాత్ర ఈ ప్రపంచ చరిత్రలో పుట్టుల్లోకి ఎక్కిందనే మాట కూడా సుందరంగా మనవి చేస్తా ఉన్నాను. వారి ఆదేశం మేరకే ఖర్గే గారు మొన్న ఢిల్లీలో, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, హైదరాబాద్లో ఉంటే సరిపోదు, ప్రజల్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే పార్టీ కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళాలని ఆదేశాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మిత్రులారా, కారణం ఏమిటి? 10 కిలోమీటర్లు నడిస్తే సరిపోద్దా? అది కాదు. ఈ 10 కిలోమీటర్ల యాత్రలో చాలా విషయాలు చదవగలుగుతాం మేము. ఈ 10 కిలోమీటర్ల యాత్రలో రేపు జరగబోయే సమావేశంలో మా కార్యకర్తలు ఇచ్చేటువంటి సమాచారం, మా కార్యకర్తలు ఇచ్చేటువంటి విలువైనటువంటి ప్రస్తావనలు, ప్రశ్నలు వింటాము. జనంలో ఏం జరుగుతుంది, జనానికి ఇంకేం కావాలి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, మీకు తెలుసు ఈ రాష్ట్రంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఎన్ని యాత్రలు చేశారో చూశారు కదా, ఎన్ని జంగు సౌర్యాలు చేశారు. కులాల వారిగా, యువకుల వారిగా, మహిళల వారిగా ఎన్ని ఉద్యమాలు చేస్తే అధికారులకు వచ్చినాం, మీరు చూసినారు. ఎప్పుడు ప్రజల్లో ఉండే అలవాటున్నా మేము మళ్ళీ ప్రజల్లో ఉందామని ఆలోచించని ఇక్కడికి వచ్చినాం. మిత్రులారా, మీ ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఆనాడు తుక్కుగూడలో ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆనాడు మీనాక్షి నటరాజన్ గారు, దీపాదాస్ మున్షి గారు, మాణిక్ ఠాకరే గారు, మాణిక్ ఠాకర్ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నమ్మినారు కాబట్టే, ఆ 6 గ్యారంటీలు నమ్మినారు కాబట్టే మాకు అధికారం ఇచ్చారు. మిత్రులారు, మీ అందరికీ ధన్యవాదములు.
ఒక నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు. అంతే కదా, సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటున్న నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు. యువకుడు కూడా నా రాహుల్ గాంధీ గారు, సీనియర్ నాయకుడు ఖర్గే గారు తెలంగాణ విషయంలో ఒక ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి మమ్మల్ని నమ్మినారు. యువకుడుగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మంత్రిగా ఉంటారు, ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటున్న నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు. అందుకే మిత్రులారా, మీ నమ్మకాన్ని ఏ కోసాన్ని వమ్ము చేసేది లేదు. ఎంత కష్టమైనా నష్టమైనా మేము ఇచ్చిన వాగ్దానం అన్ని అంశాలను పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు తెలియదు కాదు, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎంత అప్పులో ముంచారో మీకు తెలియదు కాదు. 7.5 లక్షల అప్పుల కూర్పులో ముంచిపోతే కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఎన్ని ఇబ్బందులైనా 6 గ్యారెంటీలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన మొదటిగా ఇచ్చినట్టు ఉచిత బస్సు మొదలుగానే మొన్న ఇచ్చిన సన్న బియ్యాల వరకు, ఇప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల వరకు, ఇప్పుడు ఇచ్చిన రేషన్ కార్డుల వరకు ప్రతి అంశంలో కాంగ్రెస్ పార్టీ మట్టుమారు నిలబెట్టుకుంటా పోతా ఉంది. 10 ఏళ్లలో పట్టుమని 20,000 కోట్లు విదేశీ రుణం తీసుకురాలి. శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళి 1,85,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినారు. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలుసా మిత్రమా మీకు? 1,80,000 కోట్ల పెట్టుబడి, విదేశీ పెట్టుబడి వస్తే ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో తెలుసా? ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. రైతుల విషయంలో కానీ, రైతు కూలీల విషయంలో కానీ, ఆర్థిక నిరుద్యోగుల విషయంలో కానీ 10 ఏళ్ళ అధికారంలో కొండి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య ఎంత ఎవరికైనా తెలుసా? 25,000 దాటలే. మేము వచ్చి 20 నెలల్లో ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య ఎంత? 65,000. ఇంకా 35,000 ఇస్తామన్న మాట శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు. 1,00,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు వచ్చి తీరుతాము ఇస్తారు కదా బాబు గారు. ఇంకా 35,000 ఉద్యోగాలు మా మాట నిలబెట్టుకుంటామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మిత్రుల కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కుటుంబాల కోసం కాదు, మీకోసం. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలనని అంతమొందించాలి, రాష్ట్రాన్ని దోచుకున్న ప్రభుత్వాన్ని వెనక్కి తిప్పాలి అనేక సదుద్దేశంతో మీరు మాకు అధికారం ఇచ్చారు. దాన్ని కట్టబెట్టుకొని మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నెత్తిన పెట్టుకొని ఇంకా 3 ఏళ్లు పాలన, ప్రభుత్వ పాలన, బంగారు పాలన చేసి మీ అందరి జీవితాల్లో వెలుగునించే ప్రయత్నం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనే మాట కూడా మనం చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తా ఉన్నారు. కారణం వాస్తవాలు తెలవాలి. ఈ పాదయాత్ర కూడా వాస్తవాలు తెలడానికి. ఏ ప్రభుత్వమైనా అక్కడ అక్కడ కొంత లొసుకులు ఉంటాయి. ఆ లొసుకును కూడా సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఈ పాదయాత్ర చేపట్టామనే మాట కూడా మనం చెప్తా ఉన్నారు. ఈ దేశానికి దశ దిశ రాహుల్ గాంధీ గారు నిస్వార్థంగా, నిజాయితీగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని తప్పని పెడుతున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారి నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. 70 ఏళ్ల అనుభవం ఖర్గే నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. వారి ఆశయాలు అనుగుణంగా మీతో కలిసి ముందుకు వెళ్దామనే ఆలోచనతో ఈ పాదయాత్ర చేపట్టాం. మిత్రులారా, సోదర సోదరులను అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా కామారెడ్డిలో నేనే డిక్లరేషన్ ప్రవేశపెట్టినాను. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, 42% రిజర్వేషన్ విద్యా ఉపాధిలో కలగజేస్తూ 2 బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది. ఆనాడు బీజేపీ సభ్యులు అసెంబ్లీలో పాస్ చేసినప్పుడు ఓటేస్తున్నారు. ఇలా ఢిల్లీకి పంపి సుప్రీంకోర్టు సీలింగ్ తీయాలంటే మాత్రం ముఖం చాటేసి కాదే కానంటున్నారు. ఇది బీజేపీ వారికి వెనకబడే తరగతుల ఉన్నటువంటి ప్రేమ అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఊరుకునేది లేదు. రేవంత్ రెడ్డి గారు శపథం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా పర్వాలే, ఢిల్లీలో కూర్చొని 3 రోజులు దీక్ష చేసి రిజర్వేషన్ తెచ్చుకుందామనే మాటగా ముందుకు పోతా ఉన్నాం. మిత్రులారా, 5 రోజులు పాదయాత్రలుగానే 5, 6, 7న ఢిల్లీకి పోదాం. మీరు మిమ్మల్ని కూడా రమ్మాల్సిన కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల కోరిక 42% రిజర్వేషన్ అనేది.
ఆ రిజర్వేషన్ సాధించుకునేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో, పిసిసి నాయకత్వంలో, మీనాక్షి గారి నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, డిప్యూటీసులు, చైర్మన్ అందరం కూడా ఢిల్లీకి వెళ్ళి కూర్చోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నామని మాట చెప్తా ఉన్నాం. 6 జంతర్ మంతర్లు